శివలింగం చుట్టూ ఇనుప గొలుసులు ఎందుకు వేశారు? ఏనుగులు లాగినా కదలని శివలింగం ఒక భక్తుడి ప్రేమకు నిటారుగా ఎందుకు నిలిచింది? ఒకప్పుడు ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన పేరు గుగ్గిల నాయనార్. ఆయనకి శివుడు అంటే అపారమైన భక్తి. ప్రతిరోజు గుగ్గిలం తీసుకొని వచ్చి వెలిగించి సుగంధిం పుష్టివర్ధనం అని తలుచుకొని ఆ సువాసన మధ్యలో కూర్చుని శివ శివ అని ధ్యానం చేసేవాడు. ఆ గుగ్గిలం వాసన అతనికి సాధారణ వాసన కాదు, అది శివుడి శ్వాసలా అనిపించేది. ఆ వాసన పీలుస్తూ అతను సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవాడు. మార్కండేయుడు శివుడు రాకముందే ఆయన సువాసనను పీల్చి ఆనందపడినట్టు నాయనార్ కూడా శివుడి సాన్నిధ్యాన్ని అనుభవించేవారు. ఇది చూసిన శివుడు ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఆయన సంపద అంతా తీసేశాడు. ఇంటి పరిస్థితి దారుణంగా మారింది. గుగ్గిలం కొనడానికి కూడా డబ్బు లేకపోయినా నాయనార్ భక్తి మాత్రం తగ్గలేదు. ఎంత కష్టం వచ్చినా గుగ్గిలం తెచ్చి శివుడికి అర్పించేవాడు. ఇంట్లో భార్య పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. అప్పుడు ఆయన భార్య తన మంగళసూత్రం తీసి ఇది అమ్మేసి డబ్బు తీసుకురండి అని ఇచ్చింది. నాయనార్ దాన్ని తీసుకొని బయలుదేరాడు. అప్పుడు మహాశివుడు ఒక గుగ్గిలం అమ్మే వ్యక్తిలాగా గుగ్గిలం బస్తాలు బండి మీద పెట్టుకుని అమ్ముతూ నాయనార్కు ఎదురొచ్చారు. ఇవి చాలా అరుదైన గుగ్గిలం, ఇంకా పైన గుగ్గిలం దొరకడం కూడా కష్టం, ఇప్పుడే కొనండి అన్నాడు. నాయనార్ వెంటనే అయ్యో గుగ్గిలం దొరకకపోతే నేను శివుడిని ఎలా ధ్యానం చేయాలి అనుకుని మంగళసూత్రం ఇచ్చి గుగ్గిలం అంతా కొనేశాడు. అన్ని గుగ్గిలాలు తీసుకుని గుడికి వెళ్ళాడు. అప్పుడు ఆయనకి ఇలా అనిపించింది, కొంచెం కొంచెం గుగ్గిలం వేసినప్పుడే శివుడు వచ్చినట్టు అనిపించింది. ఈ మొత్తం గుగ్గిలం ఒకేసారి వెలిగిస్తే శివుడు తనతోనే ఉన్నట్టుంటుంది అనుకుని ఆ బస్తాలలో ఉన్న గుగ్గిలం అంతా ఒకేసారి వెలిగించేశాడు. అందులో కూర్చుని మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఇది చూసి శివుడు ఇంకా సహించలేకపోయాడు. ఈ భక్తి ముందు నేను ఓడిపోయాను అనుకుని కుబేరుణ్ణి పిలిచి ఆయన ఇంటిని ఐశ్వర్యంతో నింపమన్నాడు. క్షణాల్లో ఇల్లు అంతఃపురంగా మారిపోయింది. భార్య పిల్లలకు అన్నం, సంపద అన్నీ వచ్చాయి. శివుడు స్వయంగా నాయనార్ వద్దకు వచ్చి ఆయనను పిలిచారు. నాయనారు నిజంగా శివుడు వచ్చారు అనే అనుభూతి ధ్యానంలో పొందుతున్నారు. శివుడు నాయనారు భుజం మీద చేయి వేసి పిలిచారు. అప్పుడు నాయనారు కళ్ళు ఆనందంతో నిండిపోయి స్వామి పాదాల మీద పడిపోయారు. అప్పుడు శివుడు ఇలా అన్నారు, నాయన ఇంటికి వెళ్ళి అన్నం తిను. స్వామి కరుణకు సంతోషించి నాయనారు మహాశివ భక్తుడుగా ప్రసిద్ధికి పొందారు. ఆయన ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఇల్లు పెద్ద భవనంగా మారిపోయింది. అయినా నాయనారు అదే భక్తితో శివుడిని ధ్యానం చేసేవారు. ఒకసారి ఆ పక్క రాజ్యంలో ఉన్న పురాతన శివాలయంలో ఒక విశేషమైన సంఘటన జరిగింది. ఆ ఆలయంలో ఒక శివలింగం ఉండేది. ఎత్తైన పీఠంపై ప్రతిష్ఠించబడిన ఆ శివలింగం దూరం నుంచే భక్తులను ఆకర్షించేది. ఒకరోజు అక్కడికి ఒక చిన్న పాప వచ్చింది. చేతిలో చిన్న తుమ్మి పువ్వు, మనసులో అమాయక భక్తి. శివయ్యకు ఈ పువ్వు సమర్పించాలి అని ఆ పాప అనుకుంది. పీఠం చాలా ఎత్తుగా ఉంది. పాప ఎగిరెగిరి ప్రయత్నించింది, కానీ శివలింగాన్ని అందుకోలేకపోయింది. చివరకు ఆ చిన్నారి కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. ఏడుస్తూ, శివ నువ్వు నాకు అందట్లేదు, నేను నీకు పువ్వు ఎలా వేయను అని అమాయకంగా అడిగింది. ఆ మాటలు, ఆ కన్నీళ్లు, ఆ స్వచ్ఛమైన భక్తి పరమశివుని హృదయాన్ని కరిగించాయి. అద్భుతం జరిగింది. నిటారుగా ఉన్న శివలింగం నెమ్మదిగా ఆ చిన్నారి వైపుకు వంగింది. అవును, ఆ పాప పువ్వు వేయగలిగేంత వరకు శివుడు స్వయంగా వంగాడు. పాప మా చిన్నారికి ఏం తెలుసు, శివయ్య నా కోసం వంగాడనే జ్ఞానం కూడా లేదు. ఆమె ఆనందంగా చప్పట్లు కొట్టి 2 తుమ్మి పువ్వులు సమర్పించి ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఆలయ అర్చకుడు వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. శివలింగం వంగి ఉంది. వెంటనే రాజుకు సమాచారం అందించాడు. రాజు కూడా భయపడ్డాడు. ఇదేదైనా అరిష్ట సూచననా అని ఆందోళన చెందాడు. శివలింగాన్ని తిరిగి నిటారుగా నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. పెద్ద పెద్ద ఇనుప గొలుసులు తెప్పించారు. శివలింగానికి కట్టారు. అనేక ఏనుగులకు జత చేశారు. లాగండి అని ఆజ్ఞ ఇచ్చారు. ఏనుగులు తమ సంపూర్ణ బలంతో లాగాయి. మరింత బలంగా లాగాయి. కానీ శివలింగం కదలలేదు. ఒక్క అంగుళం కూడా కదలలేదు. అంతేకాదు,
ఇనుప గొలుసులే తెగిపోయాయి. ఆ వార్త ఒక మహాభక్తుడి చెవులకు చేరింది. ఆయనే గుగ్గిల నాయనార్. ఈ వార్త విన్న క్షణంలో ఆయన గుండె తల్లడిల్లిపోయింది. కన్నీళ్ళాగలేదు. భూమిపై పడిపోయి విలపించాడు. శంకర, నీ పవిత్ర కంఠానికి ఇనుప గొలుసులు వేశారా? నిన్ను ఏనుగులతో లాగారా? ఆ గొలుసులు నీ కంఠాన్ని ఎంత నొప్పించాయో అని బాధతో ఏడ్చాడు. ఆ క్షణమే ఆయన ఆలయం వైపు పరిగెత్తాడు. ఆహారం లేదు, నీళ్ళు లేవు. శరీరం మొత్తం చెమటలతో తడిసిపోయింది. కానీ మనసులో మాత్రం ఒక బాధ. నా శివయ్యకు నొప్పి కలిగింది. ఆలయంలోకి ప్రవేశించి శివలింగం ముందు నిలబడ్డాడు. కన్నీళ్లతో ప్రార్థించాడు. ఈశ్వర, నీకు జరిగిన బాధ నా శరీరానికి రావాలి. నిన్ను నొప్పించిన శిక్షను నేను అనుభవిస్తాను అని చెప్పి ఒక గొలుసును తన మెడకు కట్టుకున్నాడు. మరో చివరను శివలింగానికి బిగించాడు. తర్వాత తన ప్రాణాన్నే పణంగా పెట్టి పూర్తి భక్తితో లాగాడు. ఆ క్షణంలో అద్భుతం జరిగింది. శివలింగం నెమ్మదిగా తిరిగి నిటారుగా నిలిచింది. ఏనుగుల బలం చేయలేనిది, ఇనుప గొలుసులు చేయలేనిది ఒక భక్తుడి ప్రేమ చేసింది. ఈ రెండు సన్నివేశాలు మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతున్నాయి. భక్తి నిజమైతే దేవుడు కూడా పరీక్షను వదిలేస్తాడు. మనసు నిజంగా దేవుడిపై నిలిస్తే అతడే మన బాధ్యత తీసుకుంటాడు. ఒక చిన్నారి భక్తికి శివుడు వంగాడు. ఒక మహాభక్తుడి ప్రేమకు శివుడు నిలిచాడు. భగవంతుడిని చేరుకోవడానికి పెద్ద యజ్ఞాలు అవసరం లేదు. అపారమైన సంపద అవసరం లేదు. నిర్మలమైన హృదయం ఉంటే చాలు. భక్తి ఉన్న చోట భగవంతుడు ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇప్పుడే షేర్ చేయండి. వచ్చే వారం మరో మంచి వీడియోతో కలుద్దాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ థాట్స్ని తప్పకుండా కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.